నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మధ్యప్రాచ్యం అనే అగ్నిగుండంలో ఇన్నాళ్లు నెయ్యి పోసిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా గరిటె తిప్పేసింది. ఇన్నాళ్లు యుద్ధం చేసిన ట్రంప్ ఇప్పుడు శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. ఇరాన్ పీచమనచటమే లక్ష్యంగా ఇజ్రాయెల్తో కలిసి విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. అసలు ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఇరాన్ పరిస్థితి ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఏ విషయంలోనైనా అతి పనికిరాదు, అది యుద్ధమైనా సరే. ఇన్నాళ్లు మధ్యప్రాచ్యంలో క్షిపణుల మోత మోగించిన అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా గొంతు మార్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పును ఆర్పేందుకు అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై విరుచుకుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. యుద్ధం మొదలు పెట్టడం సులభమే కానీ దాన్ని గౌరవంగా ముగించడం చాకచక్యం అనిపించుకుంటుంది. మరి ట్రంప్ వేసిన ఆ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి? యుద్ధ భూమి నుంచి నిష్క్రమణ వ్యూహం వెనక ఉన్న మతలబు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మధ్యప్రాచ్యంలో గత కొంతకాలంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న పోరులో అమెరికా కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇరాన్పై దాడులు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ యుద్ధ విరామం ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ట్రంప్ తన ప్రకటనలో ప్రధానంగా ఎగ్జిట్ ప్లాన్ గురించి ప్రస్తావించారు. అంటే కేవలం యుద్ధాన్ని ఆపడమే కాకుండా తన సైన్యాన్ని సురక్షితంగా వ్యూహాత్మకంగా అక్కడి నుంచి ఎలా ఉపసంహరించుకోవాలో స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదృష్టం కొద్దీ దొరికిన విజయం కంటే ప్రణాళికాబద్ధంగా సాధించిన విజయం గొప్పది. ట్రంప్ మాటల్లో ఇప్పుడు అదే ధ్వనిస్తోంది. అమెరికా తన సైనిక లక్ష్యాలను దాదాపు పూర్తి చేసిందని, లక్ష్య సాధనకు అతి సమీపంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇరాన్ యొక్క అణు సామర్థ్యాలను దెబ్బతీయడం లేదా ఆ దేశ దూకుడును కట్టడి చేయడం వంటి ఏ లక్ష్యాలతో అయితే అమెరికా బరిలో దిగిందో అవి నెరవేరాయని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇకపై అక్కడ బలగాలను ఉంచి అనవసర ప్రాణ ఆస్తి నష్టాన్ని కొని తెచ్చుకోవడం కంటే గౌరవంగా వెనక్కి తగ్గడమే ఉత్తమమని ట్రంప్ భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యం దశాబ్దాలుగా పాగా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను క్రమంగా తగ్గించాలని ట్రంప్ నిర్ణయించారు. ఇది రాత్రికి రాత్రే జరిగే ప్రక్రియ కాదని, దశల వారీగా సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా ఇప్పుడు శాంతి మంత్రాన్ని పఠించటం వెనుక అంతర్జాతీయ ఒత్తిడితో పాటు స్వదేశీ రాజకీయ అవసరాలు కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇన్నాళ్లు కయ్యానికి కాలు దువ్విన ఇరాన్ కు అమెరికా తన విశ్వరూపాన్ని చూపించింది. మాటలతో కాలక్షేపం చేయకుండా నేరుగా ఇరాన్ వ్యూహాత్మక స్థావరాలపై విరుచుకుపడింది అమెరికా. ఈ దాడుల వెనుక ఉన్న అసలు కారణాలను, సాధించిన విజయాలను సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా బయటపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ ను షేర్ చేశారు. ఇది కేవలం ప్రకటన కాదు, ఇరాన్కు ఒక హెచ్చరిక. ఈ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది, అమెరికా సాధించిన ఫలితాలేంటి అన్న విషయాలను ఆయన పాయింట్ల వారీగా వివరించారు. మిస్సైల్ సామర్థ్యంపై దెబ్బ. ఇరాన్ గర్వంగా చెప్పుకునే క్షిపణి వ్యవస్థను అమెరికా చిన్నాభిన్నం చేసిందని, వారి ప్రయోగ కేంద్రాలను నేలమట్టం చేయడం ద్వారా ఇరాన్ ఎదురుదాడి చేసే శక్తిని కోల్పోయిందన్నారు ట్రంప్. యుద్ధానికి వెన్నుముగ్గా నిలిచే పారిశ్రామిక కేంద్రాలను, ఆయుధ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయన్నారు. ఇరాన్ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు గర్జించాయని, వారి వైమానిక స్థావరాలను, సముద్రంలో ఆధిపత్యం చెలాయించే నౌకాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తన పోస్ట్లో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అదే అణు ఆయుధం. ఇరాన్ అణు దేశంగా మారకుండా చూడటమే తమ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాల దరిదాపులకు వెళ్లకుండా అమెరికా కట్టుబడి ఉంది అని ఆయన హామీ ఇచ్చారు. ఇది ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సంకేతం. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ వంటి తమ ప్రాంతీయ మిత్రదేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పునరుద్ఘాటించారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ భద్రత సంబంధించిన అంశం అత్యంత కీలకమైందని, చమురు, వాణిజ్యం, ఎగుమతుల అవసరాల కోసం ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించే దేశాలే భద్రతా పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడు అమెరికా సహాయం అందించగలుగుతుందని, అయినప్పటికీ ప్రధాన బాధ్యత మాత్రం ఇతర దేశాలదేనని ట్రంప్ తేల్చి చెప్పారు.
హార్మూజ్ జలసంధి మార్గాన్ని తాము ఎప్పటికీ ఉపయోగించబోమని, ఇతర దేశాలే దీని పరిరక్షణకు ముందుకు రావాలని సూచించారు. ఇరాన్ ముప్పు తొలగిపోయాక అమెరికా ప్రధాన పాత్ర అవసరం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆయా దేశాలకు ఒక సులభమైన సైనిక ఆపరేషన్ అని అభివర్ణించారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది కేవలం నీటి మార్గం కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ సన్నని జలసంధి గుండానే ప్రపంచంలోని మొత్తం చమురు వినియోగంలో దాదాపు 20-30% రవాణా అవుతుంది. ప్రపంచానికి అవసరమైన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లో సింహభాగం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఈ మార్గంలో చిన్న అవాంతరం కలిగినా అది అమెరికా నుంచి ఆసియా వరకు పెట్రోల్ బంకుల వద్ద రేట్లపై ప్రభావం చూపుతుంది. గత 3 వారాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నౌకలపై దాడులు, డ్రోన్ల సంచారం మరియు క్షిపణి ప్రయోగాలు ఈ రీజియన్లను అగ్నిగుండంగా మార్చాయి. ఈ యుద్ధం వల్ల సామాన్య దేశాలు ఇంధన ధరలతో తలమణికలవుతుంటే అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఈ యుద్ధ వాతావరణంలో పెను సంచలనాన్ని సృష్టించింది. యుద్ధం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ రీజియన్పై పట్టు సాధించేందుకు ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. కుండ పగలగొట్టి పక్కవాడికి బుద్ధి చెప్పాలనుకోవడం అంటే ఇదే. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కంటే తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. జపాన్ వంటి దేశాలు సైతం మధ్యవర్తిత్వానికి సిద్ధమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హోర్మూజ్ సంక్షోభం కేవలం మిడిల్ ఈస్ట్ సమస్య కాదు. జపాన్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90% చమురును ఈ మార్గం నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందుకే జపాన్ ఈ జలసంధిని విడిపించడానికి, శాంతిని నెలకొల్పడానికి తన దౌత్య మార్గాలను ఉపయోగిస్తోంది. హోర్మూజ్ జలసంధిలో శాంతి లేకపోతే ప్రపంచానికి ప్రశాంతత లేదు. తుపాకీ గుళ్ల మధ్య తైల రవాణా సాధ్యం కాదు. మొత్తానికి ట్రంప్ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని క్షేమంగా బయటపడాలని చూస్తున్నారు. ఇరాన్ శక్తినైతే తగ్గించారు, కానీ ఆ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత అంత సులభంగా మారుతుందా? ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగివస్తాయా, లేక మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్య ముఖ చిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.